వైసీపీ రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పోటీ చేస్తుందా లేదా, లేదా జనసేనకి 30% ఏదైతే సీట్లు కేటాయిస్తారో అది కేటాయించే అవకాశం ఎంతవరకు కనిపిస్తా ఉంది సార్? లేదా బీసీలు మీకు అని చెప్పి ఏమన్నా కొత్త నినాదం ఏమన్నా తీసుకురావచ్చే అవకాశం ఉందా సార్? బీసీలు అనే నినాదం నిన్న అసెంబ్లీలో మొదలుపెట్టాయండి ఉమ్, చంద్రబాబు నాయుడు. ముందుగా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీలు అనే నినాదం నిన్న అసెంబ్లీలో 34% అనేది మొదలుపెట్టాడు. దాన్ని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకున్నారు. పాస్ చేసుకున్నాక ఇదే బిల్లుని 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు పెట్టాడు. బిల్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో పాస్ చేసుకున్నారు. పాస్ చేసుకున్న తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు తన అనుచరుడైనటువంటి బిర్రు ప్రతాప్ రెడ్డి అనే అతని చేత హైకోర్టులో రిట్ వేయించి, ఆ రిట్కు సంబంధించి హైకోర్టు స్పెసిఫిక్ జడ్జిమెంట్ ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం సీలింగ్ 50% సీలింగ్ ఉన్నటువంటి రిజర్వేషన్ని ఎంత మాత్రము ఉల్లంఘించకూడదు అనే జడ్జిమెంట్ ఇప్పించారు. సరే, ఆ నేపథ్యంలోనే 24% బీసీలకి రిజర్వేషన్ అని అనౌన్స్ చేసి మిగిలిన ఏమో ఎస్సీ ఎస్టీలకి ఓబీసీలకి అనేది చేశారు. ఇది పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏకైక గొప్పతనం ఏంటంటే అండి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో 50% పైన బీసీలను సెలెక్ట్ చేసుకుంటాం. 50% పైన అంటే అది మా పార్టీ ఇష్టం, అది బిల్లు కాదు, ఇంకోటి కాదు, అది మా పార్టీ ఇష్టం. మా పార్టీ రూల్స్ ప్రకారం, మా పార్టీ నియమావళి ప్రకారం, మా పార్టీ యొక్క విధి విధానాల ప్రకారం, మా పార్టీ దిశ బీసీల మీద ఉపయోగించాలనే ఉద్దేశం, వాళ్ళకి దిశ చూపించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 50% పైన పదవులు బీసీలకు ఇచ్చాడు. జడ్పీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, వీటన్నింటిలో 50% పైచిలకు రిజర్వేషన్ ఇచ్చారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 34% బీసీ రిజర్వేషన్ మీద కట్టుబడి ఉంటాడా? అది చట్టం ఒప్పుకుంటుందా? దానికి సుప్రీంకోర్టు అనేది ఒప్పుకుంటుందా? ఒప్పుకునేటట్టు చేస్తాడా చంద్రబాబు నాయుడు గారు? ఆయన చెప్పింది ఎప్పుడు చెయ్యడు అనేది అందరికి తెలిసినటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే అండి, 34% బీసీలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే ఎవరొకరి చేత కోర్టులో వేయించి, ఆయన సొంత మనుషుల చేత వేయించి అసలు ఎలక్షన్లు పెడతాడనే నమ్మకం నాకైతే లేదండి. చంద్రబాబు గారు ఎలక్షన్లు పెడతారనే నమ్మకం నాకైతే లేదు. ఆ పెట్టే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదండి. పెట్టే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారి. దీన్ని అడ్డం పెట్టుకుని ఎలక్షన్లని డ్రాగన్ చేయడానికి 34% బీసీ రిజర్వేషన్ అనేది ఆయన పాయింట్ తీసుకొచ్చాడు. 34% బీసీ రిజర్వేషన్ అంటే 59.4% అవుతుందండి రిజర్వేషన్. టోటల్గా ఈ 34 కలుపుకొని మిగతాది కలుపుకుంటే 59% అవుతుంది. 59% రాజ్యాంగంలో లేకుండా నువ్వు అక్కడ ఎట్టిస్తావు? వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉంటే అది ఆయన వ్యక్తిగతంగా మా జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచినట్టు వ్యక్తిగతంగా అమలుపరిచే ధైర్యం చంద్రబాబు నాయుడుకి అంతకన్నా లేదు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా కోర్టులో వేయించాడు, నిలువుగా కోర్టులో వేయించాడు అని చెప్పుకోవటానికి తప్ప వేరేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయటానికే ఈ రిజర్వేషన్ అనేది తీసుకొచ్చాడు. మేమైతే పొరపాటును కూడా కోర్టుకు పోవండి. మాకు 34% రిజర్వేషన్ ఇచ్చారంటే మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మీరు ఇంకోటి, ఆల్రెడీ 50% ఇంతకు ముందు ఇచ్చారు కదా? మేము 50% పైన ఇచ్చామండి. 54% ఇచ్చాం మేము. ఏది మేము చట్టంతో చేయకుండా 54% బీసీలకి మేము అవకాశాలు ఇచ్చాం. అవకాశాలు ఇచ్చినప్పుడు నువ్వు ఆ పరిస్థితి నువ్వు చేయలేవు కదా. రేపు నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆ పని చేయలేవు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సీలింగ్ 50% మించి ఇవ్వకూడదు అనేది రాజ్యాంగ విధి విధానాలు. దానికి తోడు సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్స్ ఇచ్చిందండి రిజర్వేషన్ విషయం మీద.
ట్రిపుల్ టెస్ట్ అనేది ఒక డైరెక్షన్ ఇచ్చింది. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ ఏదైనా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే ముందు కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ బీసీ కులాల్లో ఎంతవరకు ఏ కులానికి ఎంత అవకాశం ఇవ్వాలా అనేది ఆ కమిషన్ ఎంక్వైరీ చేసి ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి మనం ఫాలో కావాలి. ఇక రెండో పాయింట్ వచ్చేకనండి, ఫిక్స్డ్ రిజర్వేషన్స్ డేటాని సమకూర్చుకోవాలి. బీసీల విషయంలో సమకూర్చుకోవాలి. అట్లా సమకూర్చుకునే పరిస్థితి అయితే లేదు. ఇక మూడో పాయింట్ వచ్చేకంటే మినిమం 50% సీలింగ్ దాటకుండా ఉండాలా అనేది ఈ సుప్రీంకోర్టు అనేది ట్రిపుల్ టెస్ట్ అనేది ఒక సూత్రం పెట్టిందండి. అది 2020లో వెర్రు ప్రతాప్ రెడ్డి గారు వేసినటువంటి రిట్ నందు మన హైకోర్టు కూడా ఆ పాయింట్ని ఉటంకించి క్లియర్గా చెప్పింది 50% సీలింగ్ నుంచి పెరగడానికి వీల్లేదు. ఒకవేళ పెరగాలంటే ట్రిపుల్ టెస్ట్లో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ కమిషన్ వేయాలా, ఆ కమిషన్ వేసిన తర్వాత రెండో పాయింట్ వాళ్ళ డేటాను సమకూర్చాలా, మూడో పాయింట్ ఇంత జరిగినప్పటికీ 50% దాటకూడదు అనేది ఆ ట్రిపుల్ టెస్ట్ అనేది 3 పాయింట్లు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం వేయాలి. కానీ వాళ్ళు ఇంతవరకు కమిషన్ వేయాలి. ఇక అది అది అవుతుందా లేదా అనేది నాకైతే మీరు చెప్తుంటే ఇబ్బందికరంగానే ఉంది. అవదేమో అనిపిస్తుంది. 100% కాదండి, 100% కాదు. కానీ మేమైతే మున్సిపాలిటీలలో ఖచ్చితంగా అన్ని మున్సిపాలిటీలు మ్యాక్సిమం గెలవబోతున్నాం. నో డౌట్. ఇలా మాకు ప్రజాదరణ ఉంది. మీకు ఇవాళ నిలబడిస్తారా? మమ్మల్ని నిలబడినడానికి నువ్వే పెట్టుకున్నావు కదండి గొయ్యి. డైరెక్ట్ ఎలక్షన్స్ అని నువ్వే గొయ్యితోవేవు కదా, నీ గొయ్యిలో నువ్వే పడతావు. ఇది డైరెక్ట్ ఎలక్షన్ అండి. మా సత్తెనపల్లి మున్సిపాలిటీలో 46,000 ఓట్లు ఉన్నారు. 46,000 మంది ఓట్లలో 80% వేసిన దాదాపు 38 నుంచి 40,000 ఓట్లు పోలింగ్ చేయాలి. 40,000 మంది నువ్వు పోలింగ్లతో ఆపలేవుగా. అంటే నేను అనేది అసలు ఫస్ట్ వైసీపీని నామినేషన్ ఏనిస్తారా అని. అసలు నువ్వెవరు అండి ఏమిటానికి? నీకేమో ఇప్పుడు నువ్వు పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని చెయ్యాలి అనుకుంటే గతంలో లాగా నేను గతంలో లాగా కూడా కాదు సార్. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పులివెందులలో జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగినాయో అక్కడే అసలు బూత్లే మార్చేశారు ఒక పక్క నుంచి ఒక పక్కకి. ఇప్పుడు అసలు అట్లాంటిది ఏమైనా జరిగే అవకాశం ఏమైనా ఉందా అని? అస్సలు జరగదండి. ఇప్పుడు ఒక్క పులివెందులు ఒక్కటి బై ఎలక్షన్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎలక్షన్ జరుగుతుందండి. ఇది మినీ అసెంబ్లీ ఎలక్షన్ ఒక రకంగా చెప్పాలంటే. 100% ఇది మినీ అసెంబ్లీ ఎలక్షన్. చంద్రబాబు నాయుడు గారు ఏ కోసైనా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని ప్రజలను అడ్డుకునే పరిస్థితి చేసిన ప్రయోజనం ఉండదు. చేస్తారు, వాళ్ళు పోలీసు వ్యవస్థను ఉపయోగించి చేస్తారు. అట్లా చేసినా కూడా ప్రజలు తిరగబడతారండి. ఇది నా ఓటు హక్కు నేను ఉపయోగించుకోవాలంటారు. అదే ఎంపీటీసీలో అనుకొని ఎల్లకాడ బెదిరించో, ఇంటి అవతల బెదిరించో ఎంపీటీసీ నామినేషన్ లేకుండా చేసుకోవచ్చు. లేకపోతే కౌన్సిలర్లు నామినేషన్ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అట్ట కాదు కదా, డైరెక్ట్ ఎలక్షన్ నువ్వే పెట్టావు. బ్రహ్మాండమైనటువంటి అవకాశం అండి. పైగా నీకు ఇవాళ బూతులు మార్చుకోవడానికి కూడా నీకు అవకాశం లేదు. సర్వ ప్రక్రియలోనే బూతులు చేంజ్ చేశారు. 20% బూతులు చేంజ్ అయ్యి వచ్చినాయి ఆల్రెడీ సర్వ ప్రక్రియలోనే. ఇంకా నువ్వు బూతులు మార్చేది అక్కడ నీ ఇష్టం వచ్చినట్టు బూతులు పెట్టుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నీ చేతిలో ఉన్నటువంటి ఆట కాదే. ఇక ఇవన్నీ పోతే ముందు కూడంలో 3 ముక్కలు ఉంటాయి. 80% నాది అంటున్నాడు లోకేష్, 15% జనసేన అన్నాడు, 5% బీజేపీ అన్నాడు. ఆ అబ్బాయి ఎప్పుడో 20 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఫిక్సప్ చేసి వదిలేశాడు.
జనసేనకు 15%, మాకు 80%, బీజేపీకి 5% అని. ఇంకా మాట్లాడేవాళ్ళు ఎవరు? వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాట చివరి దాకా నిలబడతాడని నమ్మకం ఎక్కడా లేదు. అన్నిటికన్నా ముందు వాళ్ళు ఇవాళ అందరు మున్సిపాలిటీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకున్నారు. లోకల్ గా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ మొత్తం అనౌన్స్ చేసుకొని ఈ విషయాన్ని తీర్మానం చేసుకొని లోకల్ గా పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఖచ్చితంగా ఏదో సామెత చెబుతారని కుక్కకు మొక్కేసినట్టు చంద్రబాబు నాయుడు దీన్ని ఒప్పుకుంటాడు. అరాబా నువ్వు అడిగింది ఇచ్చా కదా, మిగతా మేము చెబుతాము, ఇన్ని నెలకొని కూర్చోయా అంటాడు. 100% జరిగేది ఇదేనండి. రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కానీ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కానీ 10 to 15% కన్నా ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి తల వంచి నేను దేనికైనా సిద్ధపడతాను. అంతకన్నా లేదు, సినిమా లేదు. అదేమంటే పవన్ కళ్యాణ్ ఏమంటాడో తెలుసా? ఒరే జనసేనకి జనం ఉండారేమో కానీ డబ్బులు పెట్టుకున్నాడు ఎవడు అని అంటారు. నేను పెట్టుకోవడానికి నా దగ్గర లేవు అని అంటాడు. నా బుధం ఆపరేషన్కి నేను అప్పడుకున్నాను, నా దగ్గర లేవు అని అంటాడు. ఆ పరిస్థితిలో ఉంది. కాకపోతే ఇప్పుడు కార్యకర్తల్ని కొద్ది గొప్ప ఎలక్ట్ చేయడానికి అసెంబ్లీ ఎలక్షన్లో మనం త్యాగాలు చేశాం, ఇప్పుడు త్యాగాలు చేయలేకపోతున్నాం అంటాడు. రేపేమంటాడు? మరి సామాన్యుడైనటువంటి కార్యకర్త డబ్బులు పెట్టుకోలేరా? అటు వైసీపీ బలంగా ఉంది, ఆ బలాన్ని తట్టుకోవాలంటే చంద్రబాబు నాయుడు అటువంటి మేధావి కావాలా, కాబట్టి ఆ మేధావితనాన్ని మనం ఉపయోగించుకోవాలి, కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి అని ఖచ్చితంగా అంటాడు. చంద్రబాబు కూడా ఏం చెప్తాడో తెలుసా అండి? అయ్యా పవన్ కళ్యాణ్, నీకు రాబోయే 2 సంవత్సరాల తర్వాత నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు గొడవ పడితే రేపు ఎన్ని ముక్కలు అవుతుంది. ఆ ముక్కలు అయితే మనం అతికించే పరిస్థితిలో లేము ఖచ్చితంగా చెబుతాడు. పవన్ కళ్యాణ్ అంటాడు, సరే వాళ్ళ ఇంప్లీడ్గా జరిగేటటువంటి లాలూచి వ్యవహారం మనం మాట్లాడకూడదు, చెప్పకూడదు. అయ్యటు ఆ దారి వేరుగా ఉంటుంది. ఆ దారి సిమెంట్ రోడ్ వేసుకొని పోతా ఉంటారు. పవన్ కళ్యాణ్ గాను చంద్రబాబు నాయుడుకి లోకేష్ మధ్య ఉన్నటువంటి అంతర్గత వ్యవహారం. ఆ అంతర్గత వ్యవహారం ద్వారా ఈయన సైలెంట్ అయ్యి కార్యకర్తలను సైలెంట్ కామంటాడు. వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని బ్యాకప్ చేస్తారండి, డౌటే లేదు. పవన్ కళ్యాణ్ని బ్యాకప్ చేస్తారు. వాళ్ళకి 10% కన్నా ఎక్కువ సీట్లు కూడా ఇవ్వరు. చూడండి, చూద్దాం సార్, వాళ్ళకి 10% ఇస్తారో లేకపోతే వాళ్ళు ఏదైతే పేపర్ లీక్ 30% పరిగణిస్తున్నారో చూద్దాము, ఎటు పక్కకి దారి తీస్తుందో. ఇక మరొక అంశంలోకి వెళ్తే కనుక, ఏదైతే ఒక ప్రముఖ జర్నలిస్ట్ అనాలిసిస్ చేస్తూ ఇవాళ వరకు ఎన్ని జీవోలు హైడ్ చేశారు ఇచ్చిన తర్వాత, ఎన్ని తెలియకుండా దాచేశారు అనే దాని మీద ఒక అనాలిసిస్ చేశారు. అది ఆ వీడియో మీరు చూసినట్టున్నారు, దాని గురించి కూడా చర్చిద్దాము. అది అసలు ఒక కామన్ మ్యాన్ కి అర్థమయ్యేటట్టు మీరు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను భాస్కర్ రెడ్డి గారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 2 నెలలు అయిందండి, 3 నెలలు జరుగుతుంది. ఒక జర్నలిస్ట్ గారు, ఒక జర్నలిస్ట్ గారు చెప్పారు, చాలా బాగా చెప్పారు. చాలా బాగా ఎట్లా చెప్పారంటే, ఆయన ఈ 2 సంవత్సరాల కాలంలో వారు చెప్పినప్పటికీ 2 సంవత్సరాలు అయింది, ఇంక ఈ 3 నెలల కాలంలో జీవోలు కూడా లెక్కేలా. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 40 నుంచి 45 వేల జీవోలు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. వీటిల్లో ప్రతిష్టాత్మకంగా కాన్ఫిడెన్షియల్గా అనే పేరుని అడ్డం పెట్టుకొని 4,400 జీవోలు, 450 జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా వాళ్ళ అవసరాలకు వాడుకుంటూ ఆ జీవోల్ని ఎమ్మటనే రద్దు చేసుకుంటూ మళ్ళీ ఇచ్చేస్తున్నారు. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 90,000, 89,000, 88,000 జీవోలు, 88,600 జీవోలు చేశారండి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో. 5 సంవత్సరాల్లో కలిపి 88,600 జీవోల్లో దాదాపు 600 జీవోలు
జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అని పక్కన పెట్టారు ఆ జీవోల్ని. ఆ జీవోలు అట్లా చేసినందుకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, ABN ప్లస్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోశారండి. పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఈ జీవోలన్నీ ఏం చేశాడు, ఈ జీవోల ద్వారా సంపాదన దోచుకుంటున్నాడు, ఈ జీవోల ద్వారా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నాడు అనే దుర్మార్గమైన మాటలతోటి దుర్మార్గమైన తప్పుడు ప్రచారం చేశారు. మరి ఇవాళ నువ్వు చేస్తుంది ఏందయ్యా? 40,000 జీవోలకే 450 జీవోలు కాన్ఫిడెన్షియల్ అని పెట్టుకొని ఆ కాన్ఫిడెన్షియల్ జీవోల్లో భాగంగానే 47 జీవోల ద్వారా DSCలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను నీ ఇష్టమైన వాళ్ళకి అమ్ముకొని, నీ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకొని కళ్ళకు కట్టినట్టు అవ్వబడుతుంది. మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి 447 జీవోని మీరు ఎంత స్వార్థానికి వాడుకొని తర్వాత వాటిని రద్దు చేశారు. తర్వాత 23 జీవోని తీసుకొచ్చి మళ్ళీ పరీక్షలు పెట్టాలని ఆ తెల్లారే చేశారు. అది దీన్ని ఏమనాలా? ఈ కాన్ఫిడెన్షియల్ జీవోలు 450 జీవోలు ఎందుకు పక్కన ఉన్నాయి? దాని ద్వారా ఏం చేస్తున్నారు? ₹1 ఎకరం ₹1 ఇచ్చేది, 90 పైసలకి ఇచ్చేది కాన్ఫిడెన్షియల్ జీవోల ద్వారానే. లేకపోతే ఆ డేటా సెంటర్లకి కాలువలు పారేయడం, లేకపోతే ఇంకో సెంటర్లకి ఆఫ్టర్ ఆల్ విజయవాడలో వైజాగ్లో పెట్టే డేటా సెంటర్కి 300 మంది కానీ ఉద్యోగాలు వచ్చేది. పెద్ద పెద్ద మేధావులే చెప్పారు. జయప్రకాష్ నారాయణ లాంటి వాడే చెప్పాడు. ఆ డేటా సెంటర్ వల్ల 300 ఉద్యోగాలు వస్తే 22,000 ఖర్చు పెడుతున్నారు, నీళ్లు సప్లై ఇస్తున్నారు, దానికి కరెంట్ ఉన్నప్పుడు ఎంత కాలుతుందో తెలుసా అని. వాడు 16,000 కోట్ల రూపాయలు కరెంటే కాలుతుంది. ఇంత పెట్టుబడి పెట్టి 300 మంది ఉద్యోగాలు చేయడం అవసరమా అని మేధావులు చెప్పారు. పెద్ద పెద్ద మేధావులు చెప్పారు. CBI రాఘవల్ గారు చెప్పారు, నారాయణ గారు చెప్పారు, జయప్రకాష్ నారాయణ చెప్పారు. వీళ్ళందరూ రాజకీయంగా పండినటువంటి వ్యక్తి. మరి ఆ జీవోలు అయ్యే కదా నీ కాన్ఫిడెన్షియల్ జీవోలు. ఏం చేస్తున్నారు ఆ జీవోల్ని? మీరు ఫ్లైట్ చేపలు ఎక్కడానికి ఒక జీవో, చేపలు దిగడానికి ఒక జీవో, ముగ్గురికి 3 రకాల జీవో. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జీవో ఇస్తున్నాడు, విద్యాశాఖలో లోకేష్ గారు ఒక జీవో ఇస్తున్నారు, టోటల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇస్తున్నాడు, రెవెన్యూ మంత్రి గారు ఒక జీవో ఇస్తున్నారు. అసలు ఈ జీవోల్ని పరిశీలన నిమిత్తం సీఎం ఛాంబర్కి పోతున్నాయా, సీఎంఓకి పోతున్నాయా లేదనేది కూడా ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య గారికి ఏదో చైర్మన్ ఇచ్చాడు ఆయన డిపార్ట్మెంట్లో. అది సీఎం గారికి ఇప్పుడు దాకా తెలియదు. మన జనానికి తెలిసిన తర్వాత చివరి వ్యక్తి సీఎం అయ్యాడు. ఎవరికోళ్ళు జీవోలు ఇచ్చుకొని, ఎవరికోళ్ళు కాన్ఫిడెన్షియల్గా పెట్టుకొని ఆ జీవోల్ని తర్వాత ఇవన్నీ థ్రెటనింగ్ జీవోలు అనమాట. అంటే మీరు ఇప్పుడు ఆరోపించారు కదా సార్, అదంతా పవన్ కళ్యాణ్ గారు అంత సాహసం చేయగలుగుతారంటారా? చేశాడు కదండి, వాళ్ళ అన్నకి ఇచ్చిన ఆయనే జీవో. అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పకుండానే చంద్రబాబు నాయుడు గారికి చెప్పకుండా ఇచ్చాడు. తర్వాత చెప్పారు. ఓకే, అయిపోయినా చెప్పారు, చెప్పలేదని అయిపోయినా చెప్పారు. మరి నువ్వు ఒక క్యాబినెట్ హోదా పదవి ఇచ్చేటటువంటి జీవోని ఇష్యూ చేసేటప్పుడు అది CS తోటి, సీఎం గారితో చర్చించి చేయాలి. అది ఆ పదవి అనేది నువ్వు క్యాబినెట్ హోదా అన్నావు, దాన్ని అది క్యాబినెట్లో కూడా పాస్ చేయాలి. మన క్యాబినెట్లో పాస్ చేయాలి. క్యాబినెట్లో ఏమన్నా పాస్ చేశారా? లేదుగా, ప్రస్తావనే లేదు. మరి అటువంటిది మీరు ఇచ్చుకుంటున్నారు. ఎవరి కోణం జీవో ఇచ్చుకుంటున్నారు. ఈ జీవోల్లో 450 జీవోలు కాన్ఫిడెన్షియల్ జీవోలు. ఈ కాన్ఫిడెన్షియల్ జీవోలన్నీ ఏంది? ఖచ్చితంగా దోచుకోవడానికి కాన్ఫిడెన్షియల్. ఖచ్చితంగా ఇప్పుడు ఈ అమరావతిలో భూములు వ్యవహారం, అమరావతి ఇప్పుడు కొత్తగా మళ్ళీ రైల్వే లైన్ అనేది 1,500 ఎకరాల్లో రైలు పట్టాలు వేస్తా అంట. 1,500 ఎకరాలు భూమి ఉందా సార్? 5,000 ఎకరాలు, 5,000 ఎకరాల్లో విమానాలు పెడతారంట. ఏందండి అది? అసలు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా కూడా 150 ఎకరాలకు మించి రైల్వే స్టేషన్ లేదండి.
ఉమ్. 150 ఎకరాలకు మించి రైల్వే స్టేషన్ లేదు. ఈయన 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతారు. ఏంది కట్టేది బుల్లెట్ రైల్వే ట్రైన్ స్టేషన్? వస్తుందంట కదా సార్ హైదరాబాద్ నుంచి. ఇంకా నయం భూమిలో కూడా పోతుందని చెప్పట్లా. బుల్లెట్ ట్రైన్ అని కాదండి, భూమిలో కూడా ట్రైన్ పోద్ది. ఉమ్. మేము అండర్ గ్రౌండ్ ట్రైన్ కూడా వేస్తామండి. ఇప్పుడు నిన్న దక్షిణాది రాష్ట్రాల సీఎం సదస్సు జరిగింది. అవును, అమిత్ షా గారు అమిత్ షా ఆధ్వర్యంలో. గారు. ఆ, అమిత్ షా గారు ఆధ్వర్యంలో సదస్సు జరిగితే ట్రైను మెడ్రాసు, వైజాగ్, మెడ్రాసు, బెంగళూరు అంటే ఎవరైనా నమ్ముతారు. మెడ్రాసు, బెంగళూరు, అమరావతి యాడ్ నుంచి వస్తుందండి అమరావతికి? ఏంది అది? అమరావతి ఉన్న సిటీనా? అమరావతి అన్న ఒక కనీసం ఇప్పుడు ప్రస్తుతం ఒక ఊరు కూడా కాదు, ఒక 10,000 మంది నివసించేటటువంటి మేజర్ పంచాయతీ కూడా కాదు. నువ్వు గుంతలు తీసి పెట్టా, ఆ గుంతలు పూడ్చాలకి నీ 5 ఏళ్ళు సరిపోద్ది. నువ్వు ఇంకా ఆ ట్రైన్ బుల్లెట్ ట్రైన్లు ఆనించొస్తాయి. ఇక ఆఖరికి చంద్రబాబు నాయుడు పిక్చర్ తీసుకుని బుల్లెట్ లాగా జనం మీద కాగబట్టడం తప్పితే జరిగేది ఏం లేదు. కాబట్టి జీవోల విషయంలో ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం బాగా ఉంది. ఈ కాన్ఫిడెన్షియల్ జీవోలన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ చేసే కాన్ఫిడెన్షియల్ జీవోల్లో ప్రభుత్వం పెద్దలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏబిఎన్, ఈనాడు, TV5, ఇంకా అట్లా మహా టీవీ, ఇవన్నీ ఈ జీవోలను అడ్డం పెట్టుకొని దోచుకోవటమే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్యాలెస్ కట్టాడన్నారు, నువ్వు ఇవాళ కొండలే దోగుతున్నారు కదా, మరి అక్కడ ఆ కొండలు ఎందుకు దోగుతున్నారు చెప్పమనండి. ఆ కొండలకి జీవో ఎక్కడ పబ్లిక్ డొమైన్లో ఎక్కడుందో చూపించమనండి. ఆయన కట్టినటువంటి బిల్డింగ్ ఇవాళ రాష్ట్రపతితో లేకపోతే ఫారిన్ కంట్రీ ప్రెసిడెంట్ వచ్చే ఉంటే బ్రహ్మాండంగా పేరు వచ్చింది. ఇవాళ నువ్వు ఎందుకు దోగుతున్నావు? పక్కన పరదాలు కట్టుకుని ఎలా దోగుతున్నారు కదా, దానికి జీవో అని చెప్పండి. మీరు చెప్పరు. అది ప్రభుత్వ ప్రొసీడింగ్స్ అంటారు. ఇదేమంటే ప్రొసీడింగ్స్కి జీవోకి చాలా తేడా ఉంటుంది. ప్రొసీడింగ్స్ డిఫరెంట్ టు ది జీవో అన్నమాట. గవర్నమెంట్ జీవో, గవర్నమెంట్ ఆర్డర్ అనేది యాజ్ అన్ గవర్నమెంట్ ఆర్డర్ ఇట్ మే బి ఇంప్లిమెంటెడ్. అటువంటిది కాకుండా మీరు దాచిపెట్టుకొని ఈ 450 జీవోలు, ఇప్పటికే 2 సంవత్సరాలకే 450 జీవోలు కాన్ఫిడెన్షియల్గా పెట్టుకొని, అదేమంటే జగన్మోహన్ రెడ్డి 600 జీవోలు అట్నే కాన్ఫిడెన్షియల్గా పెట్టలేదా అని అంటారు. పెట్టాడు, 5 ఏళ్ళకి 600 పెట్టాడు అంటే సంవత్సరానికి 150. నువ్వు ఇప్పుడు సంవత్సరానికి 250 పెడుతున్నావే అంటే నువ్వు యావరేజ్గా నువ్వు నీ గవర్నమెంట్ అయిపోయే లోపు 10-1100 జీవోలు కాన్ఫిడెన్షియల్గా పెట్టి ఈ జీవోల ద్వారా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆర్థిక విధ్వంసం ఈ జీవోల ద్వారానే అవుతుందండి. ఎందుకంటే నీకు ఇవాళ రూపాయికి ఇచ్చావు ఏదో కంపెనీలకి, ఆ రూపాయికి ఇచ్చిన భూములు 1,70 నుంచి 100 కోట్లు చేస్తుంది. దాన్ని ఏమంటారు? ఆర్థిక విధ్వంసం కదా. ఇప్పుడు అమరావతిలో నువ్వు 50,000 కోట్లు పెట్టి గుంతలు దొరికావు. ఆ 50,000 కోట్లు అప్పు తెచ్చావు. ఆ అప్పుని గ్రాంట్గా మార్చుకునే జీవో తీసుకురా, తప్పు లేదు. ప్రజలకు అందరికి ఉపయోగపడుతుంది. నిన్ను కూడా జనం అప్రిషియేట్ చేస్తారు. అట్లా ఉండు, అప్పుగానే ఉండాలా. అప్పుకి వడ్డీలు కడుతూనే ఉండాలా. ఆ వడ్డీలు కట్టేది, అప్పు కట్టేది ఒక సీక్రెట్ జీవో అనమాట. ఆ జీవో పబ్లిక్ డొమైన్లోకి రాదు. కాబట్టి జీవోల విషయంలో ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా పార్టీ మీద ఉంది. ఖచ్చితంగా మేము ఈ జీవోల విషయం కూడా 1 by 1 మేము రికార్డులోకి పోయి తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తాం. ఈ కాన్ఫిడెన్షియల్ జీవోల ద్వారా ప్రభుత్వ ఆస్తులు ఎంత నష్టపోతున్నాయి అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాం.